కీర్తన సంఖ్య 95. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదాం. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని స్తుతించి ఆరాధించండి అని పిలుపు. ఎవరు రాశారో తెలియదు, సందర్భం ఏంటో కూడా మనకు తెలియదు. బహుశా ఏదో ఒక పండుగ సందర్భాన దేవుని ఆలయంలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుని ప్రజలకు ఇచ్చిన పిలుపును బట్టి ఎవరైనా చేసి ఉండొచ్చు. తర్వాత భాగం 3 నుండి 6 వరకు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు, భూమి ఆఘాత స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు దేవుని ఎరిగి స్తుతించి ఆరాధించండి అని పిలుపు. యెహోవా మహాదేవుడు, ఆయన దేవతలందరికీ మహాత్మ్యం గల మహారాజు అని చెప్పబడింది. 4వ వచనంలో దేవుడు భూమిని, ఆ భూమిలోని సమస్తాన్ని సృష్టించాడు అని మనకు అర్థమవుతుంది. 5వ వచనం సముద్రం, దానికి సంబంధించిందన్నీ కూడా దేవుడు తన హస్తంతో చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. 6వ వచనం దేవుడు మనలను అంటే మానవులందరినీ ఆయన పుట్టించాడు, ఆయన వారిని పోషిస్తున్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని 3, 4, 5 వచనాల్లో చెప్పబడింది. సో ఈ వివరాలు మనకు ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం. కీర్తనకారుడు వీటి గురించిన హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత భాగం 7 నుండి 11 వరకు. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఈ భాగానికి పెట్టిన పేరు అవిశ్వాసం మరియు తిరుగుబాటును గురించి చరిత్ర నేర్పే పాఠాలు గ్రహించమనే పిలుపు. ఈ భాగం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 19 వరకు చాలా అద్భుతంగా వివరణ ఇవ్వడం మనం చూడగలం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. మీరు ఆయన శబ్దం గనక వింటే కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాన్ని కఠినపరచుకొనకుడి అని అంటాడు. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కూడా కఠినపరచుకోవద్దు. నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. మనకున్నటువంటి విశ్వాసము మొదటి నుంచి ఏదైతే ఉందో అంత మటుకు గట్టిగా చేపడితేనే క్రీస్తులో పారివారం అవుతాము అని అంటాడు. ఆ చివర్లు అంటాడు, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరి, అంటే ఆ దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేకపోయిరి, వాగ్దానం చేయబడిన పాలస్తీనా దేశంలోకి ప్రవేశించలేకపోయిరి, వారి శవములు అరణ్యంలోనే రాలిపోయినాయి అనే వివరణ కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే దేవుని ఎరుక విధేయతకు, ఆరాధనకు నడిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఒట్టి మాటలతో ఆరాధించడం మాత్రమే కాదు, మన జీవన విధానంలోని ప్రతి కోణంలో కూడా దేవుని ఆరాధనకు గుర్తుగా ఆయనకు విధేయత చూపించాలి. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.